రామగుండం లారీ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కుందూరు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ చిత్రపటానికి పాలాభిషేకం. స్థానిక ప్రధాన చౌరస్తాలో రామగుండం లారీ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కుందూరు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వడ్ల టెండర్ లారీ అసోసియేషన్ ఇప్పించిన శుభ సందర్భంగా లారీ యజమానుల సంక్షేమ సంఘం సభ్యులు ప్రధాన చౌరస్తాలో బాణసంచాలు కాల్చి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ వడ్ల టెండర్ మరియు ఎన్టీపీసీలో లోడింగ్ కూడా లారీ సంఘానికి ఇప్పించారు. అలాగే బొగ్గు లోడింగ్ కూడా RFCL లోడింగ్ ఇప్పించిన ఘనత ఎమ్మెల్యే గారిది. మాకు ఎల్లవేళలా వెన్నంటి ఉండి మా లారీ అసోసియేషన్ కుటుంబాలను ఆదుకుంటున్న మహానాయకుడు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రామగుండం లారీ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు కుందూరు శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కడారి సంతోష్ రావు తదితరులు పాల్గొన్నారు. రామగుండం సంఘంలో లారీ యజమానులు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, ఈ మోటార్ రంగం మీద టైర్ల కొట్టోళ్ళు, ఆటో స్టోర్లు, టోటల్ ఒక్క లారీకి వచ్చి 5 కుటుంబాలు బతుకుతాయి. మా దగ్గర 800 నుంచి 900 లారీలు ఉన్నాయి. కనీసం 4000 నుంచి 5000 కుటుంబాలు పరోక్షంగా దీని మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారు. రామగుండం సంఘంలో ఇవాళ ఈ సంఘంలో ఇంతో అంతో సంఘానికి మేలు చేసిన దాంట్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఇలా మన ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ గారు. ఎన్నడూ లేని విధంగా ఇలా మాకు వడ్ల టెండర్ విషయంలో మా సంఘానికి చేదోడు వాదోడుగా ఉండి వడ్ల టెండర్ 100% కొన్ని సాంఘిక శక్తులు ఎంతో ప్రయత్నం చేసినా కూడా ఆ వడ్ల టెండర్ వాళ్ళకు రాకుండా అడ్డుకొని ఇలా మా సంఘానికి వచ్చే విధంగా చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా కార్యక్రమం ఇలా పాలాభిషేకం చేయడం జరిగింది మా సంఘం నుంచి. అలాగే మా సంఘ గౌరవాధ్యక్షుడు కూడా, గౌరవాధ్యక్షుడి పాత్ర అసలు వన్య తెచ్చే విధంగా, ఒక విలువ తెచ్చే విధంగా మా ఎమ్మెల్యే గారు దానికి ఆ సంఘానికి 1000 కుటుంబాలు ఉన్నాయని చెప్పి పని మేము మా లారీ ఓనర్లు చేయలేని పని మాకంటే కూడా 100% కాదు 200% ఆయన ముందటుండి పనిచేసి ఇవాళ ఇంత పెద్ద టెండర్ రావడానికి కారణమైందని చెప్పి మేము పాలాభిషేకం చేసినాం. అట్లనే మొన్న డీసెంట్గా ఎన్టీపీసీలో ఏదైతే ఉందో జిప్సన్ లోడింగ్ కూడా మాకు వచ్చేటట్టు మా సంఘానికి వస్తాడు చేసిండు. కొన్ని సాంఘిక శక్తులు అడ్డుపడితే కూడా వాళ్ళతో మాట్లాడి, బాబు వాళ్ళు గరీబోళ్ళు ఉన్నారు, వాళ్ళకు లోడింగ్ లేదు, వాళ్ళ దాంట్లో మీరు ఇన్వాల్వ్ కాకూరి, మీరు బడాబాబులు ఉన్నారు, మీ బడాబాబుల తనం ఏమన్నా చేసుకోరు, కానీ ఆ గరీబుల దాంట్లో ఏలు పెట్టద్దు అని చెప్పి ప్రత్యేకంగా చెప్పి ఇలా ఆ విషయంలో మా ఆసిఫ్ పాషా కూడా ఉండే ఆ రోజు జరిగిన దాంట్లో 100% ఎమ్మెల్యే గారు మాకు చేదోడు వాదోడుగా ఉండి మాకు జిప్సన్ లోడింగ్ కూడా తెప్పించి పెట్టడం జరిగింది. బొగ్గు లోడింగ్ లేక మేము గత ప్రభుత్వంలో ఎన్నో విధాలుగా చర్చించుకొని వినతి పత్రాలు ఇచ్చి ఎంతో కష్టపడితే కూడా మాకు బొగ్గు లోడింగ్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. స్థానికంగా ఉన్న గతంలో ఎమ్మెల్యే గారు మా లోడింగ్ లేకుండా మాకు అడ్డాల కావచ్చు, ఇంకా పేస్టు కావచ్చు, కోదాడ పర్మిట్లు రోజుకు 100 లారీలు లోడ్ అవుతుండే. అంతకుముందు మొత్తం లోడింగ్ను సర్వనాశనం చేసిండు, మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చిండు. ఇవాళ మా ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ గారు ఈ శ్రామికంగా ఈ ఏదైతే మోటార్ బిల్డ్కు సంబంధించిన 8,000 కుటుంబాలు రోడ్డు మీద పడతా ఉన్నాయి, వీళ్ళంతా గరీబోళ్ళు అని చెప్పి మీ ముందట ఉండి మీకు పనిచేస్తా అని చెప్పి ముందుకు వచ్చిండు. ఆయన ఇలా బొగ్గు లోడింగ్ కూడా మాకు ఎంతో అంత పెరిగింది. రోజుకు 10-20 లారీలు లోడు కానీ పరిస్థితుల్లో ఇలా 50-60 లారీలు కూడా, రోజుకు 60-70 లారీలు కూడా ఇప్పుడున్న 2-3 రోజుల నుంచి పోతా ఉన్నాయి. మాకు RHLలో కూడా 100% CGMతోని GMలతోని ఏదైతే మినిస్టర్లు ఉన్నారో అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మాకు ఇంతో అంతో 100% సాయం చేస్తూ ఉన్నాడు. మా ముందట ఉండి మాకు పనిచేస్తూ ఉన్నాడు. ఇలా బైట్ లోడింగ్ పెరిగింది, RHL లోడింగ్ పెరిగింది, బొగ్గు లోడింగ్ పెరిగింది. వడ్ల టెండర్ కూడా మాకు అందుబాటులో ఉండి తీసుకొచ్చి మాకు సంఘానికి అప్పచెప్పిండు. జిప్సన్ లోడింగ్ కూడా పెరిగింది. ఇవాళ మేము ఇంతో అంతో నెలకు 2 ట్రిప్పులు 3 ట్రిప్పులు, ఒక ట్రిప్పు 2 నెలలకు ఒక ట్రిప్పు కాకుండా ఉండే పరిస్థితి ఇవాళ నెలకు వచ్చి కనీసం ఒక 4 ట్రిప్పులన్నా పడతా ఉన్నాయి. ఆ పడే అవకాశం కల్పించిన మా ఎమ్మెల్యే గారికి మేము అందరం కూడా రుణపడి ఉంటాం, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని చెప్పి మేము మా సంఘం తరఫున తెలుపుతూ, అలాగే ఆయన వేళలా ఆయనకు ఒక సైనికుల మాదిరి కూడా మా సంఘం నుంచి మేము రాజ్ ఠాగూర్ గారికి పనిచేస్తామని చెప్పి కూడా మేము వాగ్దానం చేస్తూ ఉన్నాం. లారీ యజమానుల తరఫున మాకు ఇట్లనే అన్నగారు ఉన్నంత కాలం ఎన్ని లీడర్గా ఉన్నా లేకున్నా మాకు సాయం చేసిండు. గతంలో కూడా పదవిలో లేనప్పుడు వచ్చి బిచ్చి కాడ కూకొని మండు టెండల ఇర్రలకు పుండ్లొచ్చే తట్టు కూడా కూకొని బొబ్బలొస్తే కూడా కూకోకుండా లేవకుండా మా కోసం ధర్నా చేసిన ఘనత ఒక రాజ్ ఠాగూర్కే మా సంఘం నుంచి దక్కుతుంది. ఆ రోజు కూడా ఆయన చేసిన ప్రయత్నంలో
మేమందరంగా కట్టుబడి యూనిట్గా ఉండి ఆయనకు సపోర్ట్ చేసి ఇలా గెలిపించుకున్నాం. మళ్ళీ ఎల్లవేళలు ఎప్పటికి కూడా ఆయనకు ఎప్పటికీ ఆయన వెంటనే ఉంటాం. ఆయన మనసుగా ఉంటాం. మేము 100% ఆయన చెప్పిన మాట కట్టుబడి ఏ విషయంలో కానీ చెడ్డ పేరు రాకుండా ఆయనకు మంచి పేరు వచ్చే విధంగానే రామగుండం ప్రాంతంలో అన్ని విధాలా సహకరించుకుంటా న్యాయబద్ధంగానే బతుకుతాం, న్యాయంగానే ఉంటాం, న్యాయ పనులు చేస్తాం. అన్నకు మంచి పేరు తీసుకొచ్చడంలో కూడా మేము మా సంఘం ముందుంటుంది. మేము తెలంగాణ పోరాటంలో కూడా అన్నిటికీ ముందుండి ఓర్చుకొని నష్టపోయి నాశనం అయిపోయిన లారీ ఓనర్లల్లా మేము ఫస్ట్ ప్రతి ఒక్కదానికి నేను కూడా అఖిలపక్ష జయశీల నేను కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చి మేము తెలంగాణ పోరాటాన్ని కొట్లాడి రోడ్డు మీద పడ్డోళ్ళం ఎవరన్నా ఉంటే మేము లారీలమే. తర్వాత రెండోది కరోనాలో కూడా రోడ్డు మీద పడ్డాం. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో రోడ్డు మీద పడ్డోళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే లారీ కుటుంబాలు తప్ప వేరే కుటుంబాలు. నేను చెప్తా ఉన్నా, ట్యాక్సీలు పెరిగినాయి. గ్రీన్ ట్యాక్స్ పెరిగింది. 200 ఉన్న గ్రీన్ ట్యాక్స్ 15,000 16,000 కట్టినాక మళ్ళీ ఒక మీటింగ్ పెట్టినప్పుడు దాన్ని 3,000 పెట్టింది. అంటే 200 ఉన్న గ్రీన్ ట్యాక్స్ 3,000 పెరిగిందంటే ఎన్ని అంతలు పెరిగిందో మీడియా మిత్రులు మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 1000 రూపాయలు ఉన్న ఫిట్నెస్ ట్యాక్స్ 13,700 రూపాయలు ఇప్పుడు ప్రజెంట్గా ట్యాక్సీ కడతా ఉన్నాం. నిన్నగాక మొన్న వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళకు చెప్పినాం మేము ఎలక్షన్లలో కూడా మా లారీల పరిస్థితి ఇట్లా ఉందన్నా మేము బతకలేకున్నామంటే మాకు మొట్టమొదటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చనిపోయినాక మాకు అవకాశం ఇచ్చి లారీ వాళ్ళకు మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారే మాట్లాడిండు. లారీల బాధలు ఏంటి అంటే మేనిఫెస్టోలా పెట్టించిండు. మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారు ఉన్నారు. శ్రీధర్ బాబు సార్ దగ్గరికి పోయినాం. ఆయన మేనిఫెస్టోలో పెట్టించి మీ లారీల సమస్యలు మేము మాట్లాడతామని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మాకు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి నమ్మకం ఉంది. మేము ఇంతో అంతో బతుకుతాం లారీలం అనేది నమ్మకం ఉంది. 10 సంవత్సరాలలో సర్వనాశనం అయిపోయినాం. ఇవాళనే కొంచెం కళ్ళు తెరుచుకొని కొంచెం బతుకుతామనే నమ్మకం వచ్చింది. మా పోరాటం మేము చేసుకుంటామనే నమ్మకం కలిగింది. మొన్న ఆర్ఎఫ్ఎల్ పోరాటం కూడా మేము అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మేము పోరాటం చేయకపోదాం, ఇళ్లలోకి వెళ్ళి రాకపోదు. కాంగ్రెస్ పార్టీలో వచ్చినాం, పోరాటం చేసినాం. దానికి కొంచెమన్నా కనువింపు కలిగే విధంగా కూడా మేము పనిచేస్తామన్నామన్నా మేము 100% మా సంఘం నుంచి ఎప్పుడు కూడా మేము అన్నగారికి ముందటుంటాం. మాకు కూడా అన్ని వేళల్లో అన్నగారు ముందటుండాలి అని చెప్పి మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి